ఫ్రెండ్స్ మేము టమాటా పచ్చడి చేసుకుంటున్నాం. ఎండబెట్టి టమాటా పచ్చడి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఆయిల్ పోసినాం ఫ్రెండ్స్, పోపు చేసుకోవడం ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, తర్వాత కొంచెం ఎండుమిర్చి అన్నీ ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇది బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుతూనే ఉండాలి. వేపిన తర్వాత పోపు అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది చల్లారిన తర్వాత కలపాలి. ఇవి మెంతులు, ఆవాలు, జీలకర్ర మిక్సీ పట్టేసినాం. ఇవి టమాటా వక్కలు, ఎండిన వక్కలు, ఇవి కొంచెం లైట్గా మిక్సీ పట్టినాం. చూడండి, ఇది ఎల్లిపాయ పేస్ట్, ఇది మిక్సీ పట్టినాం. ఎన్ని గ్రాములు అని చెప్పవమ్మ? ఇది కారం ఎంత పోసుకోమంటారు చెప్పి ఏమంటారు దీన్ని? పులుసు, టమాటా పులుసు. ఇది ఇది టమాటా పులుసు, అందులో వెళ్ళిన పులుసు అంటారు పులుసు. అందులో ఏమేమి కలిపిందో డబ్బాలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఇలా కొంచెం కలపాలి ఫ్రెండ్స్. అందులో ఏమేమి వేసిల్లక్క? కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్. ఇది అందులో పోసి కలిపి వారం రోజులు అట్లా రోజు కలుపుతూ. చింతపండు వద్ద నువ్వు మాట్లాడు. ఎల్లిపాయ ఫ్రెండ్స్, ఇది హాఫ్ కేజీ ఎల్లిపాయలు ఫ్రెండ్స్. ఇది ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర పౌడర్ ఫ్రెండ్స్. ఓ అమ్లో ఇది ఉంటుంది అని ఇచ్చిపోతున్నావా? జీలకర్ర ఫ్రెండ్స్, ఇది కొంచెం మిక్సీ పట్టి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఎల్లిపాయ, కొంచెం జీలకర్ర పౌడర్, ఇది మెంతుల పౌడర్. ఇవన్నీ ఇందులో వేసిన ఫ్రెండ్స్. మంచిగా కలిసి కట్టిగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఆయిల్ చల్లారబెట్టి ఆయిల్లో కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఇందులో పోసేసుకొని కలిపి అది ఇందులో పోసి అక్కకు పచ్చడి పెట్టి ఇస్తలేదు. చూడండి ఫ్రెండ్స్, అగో ఆ చిన్న పొట్టి కొంచెం వేసి ఫ్రెండ్స్. ఇదివరకు వేసుకున్నాం, కొంచెం సప్పగా ఉంటుందని మళ్ళీ వేసుకున్నాం ఫ్రెండ్స్. సప్పగా ఉంటే తిన్న తర్వాత వేసుకొని చూడవచ్చు ఫ్రెండ్స్. సరిపోకుంటే తిన్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇట్లా కలుపుకోవచ్చు. ఇందులో 1 కేజీ కారం ఫ్రెండ్స్. ఇది కలపాలి ఫ్రెండ్స్. కలుపు. ఇక ఇందాక మనం కలిపి పెట్టుకున్న వక్కలకు ఇవన్నీ పట్టించినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అంతా ఇందులో పోసినాం ఫ్రెండ్స్. పోసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇది కలిపినాం కదా ఫ్రెండ్స్. ఈ పులుసు ఇలా కలపాలి ఫ్రెండ్స్. ఇది ఇలా పోసుకొని ఇలా కలపాలి ఫ్రెండ్స్. ఇట్లా కలపాలి ఫ్రెండ్స్. ఇందులో మొత్తం కలిసికట్టుగా వేసుకొని జాడీలో ఎత్తుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే తినొచ్చి ఇట్లా జాడీలో ఇదంతా కలిపిన తర్వాత ఇందులో ఎత్తాలి ఫ్రెండ్స్. జాడీలో నిల్వ చేసుకోవాలి పచ్చడి.
పచ్చడి జాడిలో ఎత్తిన ఫ్రెండ్స్. ఎత్తిన తర్వాత జాడి ఇట్లా ఉట్టిగా ఉంచకూడదు ఫ్రెండ్స్. దీనికి ఇలా 5 కుంకుమతోటి బొట్లు పెట్టాలి ఫ్రెండ్స్. అంతేనా? బొట్లు పెట్టుకొని బొట్లు పెట్టాలి ఫ్రెండ్స్. బొట్లు పెట్టిన తర్వాత దీని మీద మూత పెట్టి స్టోరేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతోనే.